మానసిక స్థితి సరిగా ఉండదు. ఇంకోటి ఏంటంటే మద్యం కూడా బాగా సేవిస్తాడు. గతంలో కూడా అతని మీద దాడి జరిగింది. అన్నమయ్య సర్కిల్లో దాడి జరిగింది. అంటే మీకు మీకు తెలియకుండా ఎలా తీసుకెళ్ళి వాళ్ళు ఎవరైనా వస్తుంటారు మీ ఇంటికాడ ఇక్కడ వస్తుంటారు కదా. సార్ మరి మీకు చెప్పకుండా తీసుకెళ్లారు లేకపోతే కొంతమంది చెప్పరు, కొంతమంది నేను ఉంటాను కాబట్టి దగ్గర బయట గేట్ ముందరే ఉంటారు. కొంతమంది తెలియకుండా తీసుకెళ్ళిపోతున్నారంటే మళ్ళీ మా వాడు తెలుసుకుంటా సరే అని అన్నాడు. మరి నాకు దొరకలేదు సార్. ఇప్పుడు 3 రోజులు, ఈ పొద్దుటికి 3 రోజులు. అంటే మీకు మామూలుగా వచ్చి కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకునేందుకు రీల్స్ చేసేది లేదా డ్యాన్సులు వేసేది ఇలాంటివి చేయిస్తూ ఉంటారు. కొంతమంది మద్యం తీస్తానంటూ కూడా తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి గతంలో. అలాగే ఎవరన్నా మద్యం చూపించి ఏమన్నా తీసుకెళ్ళిపోయినారా? అదే సార్ తెలియలేదు. నేను ఉంటే కొంచెం భయంగానే ఉంటారు. నేను లేని టైంలో చూసి చేసినారు, మరి ఏమో తెలియదు. కానీ ఎట్లా పొరపాటు జరిగినా నేను తిరుగుతున్నా. అంటే ఇంతవరకు బయట అంటూ పోయింది ఏం లేదు సార్. ఇదే ఫస్ట్ టైం మాకు. అదే నాకు భయం.